హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎల్పి ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. దిస్ ఈస్ లక్ష్మీపతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం నౌన్ గురించి తెలుసుకుందాం. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిదైన నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం 8 ఉంటాయి ఫ్రెండ్స్. 8లో మొదటిది నౌన్. నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే నామవాచకము. నౌన్ అంటే నామవాచకం, అంటే పేర్లను గురించి తెలిపేదాన్ని నౌన్ అనేసి అంటాం. ఇక్కడ చూడండి, నౌన్ డెఫినేషన్ చూద్దాం. నౌన్ స్టాండ్స్ ఫర్ నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. సో నౌన్ స్టాండ్స్ ఫర్ నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్స్. అంటే స్థలాల పేర్లు, వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్ల గురించి చెప్పేదాననే నామవాచకం, నౌన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ దీన్ని షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే, ఇది కొద్దిగా లాంగ్ డెఫినేషన్. దీనికి ఒక షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే, నేమింగ్ వర్డ్ ఈజ్ కాల్డ్ నౌన్. నేమింగ్ వర్డ్ ఈజ్ కాల్డ్ నౌన్ అంటే ఇది షార్ట్ ఫామ్. నేమింగ్ వర్డ్ ఈజ్ కాల్డ్ నౌన్ అంటే పేర్లను గురించి తెలిపేదాన్ని నామవాచకము అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, ఇక్కడ నేమ్స్ కొన్ని పేర్లు ఇచ్చాను చూడండి. సో అరుణ అంటే ఒక గర్ల్ నేమ్, ఒక అమ్మాయి పేరు. సో గీత అంటే కూడా ఒక వ్యక్తి పేరు, ఒక గర్ల్ నేమ్. సో ఇక్కడ చూడండి, హర్ష అంటే ఒక వ్యక్తి పేరు. రవి అన్న ఒక వ్యక్తి పేరు. సో ఇక్కడ చూడండి, ప్లేసెస్ అంటే స్థలాల గురించి. ప్లేసెస్ అంటే ఆ యొక్క స్థలాల గురించి చెప్తుంది. బెంగళూరు అంటే ఒక ప్లేస్. హైదరాబాద్ అనేది ఒక ప్లేస్. ఇక్కడ చూడండి, నెల్లూరు అనేది ఒక ప్లేస్. చిత్తూరు అనేది ఒక ప్లేస్. అంటే ప్లేసెస్ గురించి ఇండికేట్ చేసేదాన్ని నౌన్ అనేసి అంటారు. ఇక్కడ నేమ్స్, ప్లేసెస్, థింగ్స్ అంటే వస్తువులు. ఇక్కడ చూడండి, చైర్ అనేది ఒక థింగ్. టేబుల్ అనే ఒక థింగ్. బుక్ అనేది ఒక వస్తువు. పెన్ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ అండ్ ప్లేసెస్ అండ్ థింగ్స్ గురించి చెప్పేదాన్ని నౌన్ అనేసి అంటాం. సో నెక్స్ట్ వీడియోలో ప్రొనౌన్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో